ఈ వీడియోలో మన డైరీ ఫామ్‌లో ఎన్ని ఆవులున్నాయి? ఎంత రేటుకి మేము ఆవులను తెచ్చాము? ఎంత పాల కెపాసిటీ ఉన్నాయి? ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో చెప్తాను. నేను డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసి 6 మంత్స్ అవుతుంది. నేను 6 మంత్స్ బిఫోర్ ఒక 5,00,000 ఇన్వెస్ట్ చేసి నేను 5 ఆవులను తెచ్చుకున్నాను. నా డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఈ ఆవునే నేను డైరీ ఫార్మ్ కోసం తీసుకొచ్చాను. ఇది 3 ఈతల ఆవు. ఇది మనకు అరౌండ్ 1,00,000 పడింది. మన రిలేటివ్స్‌దే అనమాట. అందుకు కొంచెం తక్కువే పడింది. దీనికి పాల కెపాసిటీ వచ్చి మనకు 11 లీటర్స్ ఇస్తుంది ఈనినప్పుడు. ఇది ఈని 6 మంత్స్ అవుతుంది. అందుకు ఇప్పుడు ఒక 9 లీటర్స్ ఇస్తుంది. ఇది మన డైరీ ఫార్మ్‌లో రెండో ఆవు. ఇది నాకు 60,000 పడింది. దీని పాల కెపాసిటీ వచ్చి 7 లీటర్లు ఇస్తుంది ఈనినప్పుడు. ఈ ఆవును కూడా నేను పల్లెటూరు నుండే తెచ్చాను. ఎందుకంటే పల్లెటూరులో అయితే కొంత ట్రస్టెడ్‌గా ఉంటుంది. కొంచెం తక్కువగా పడుతుందని. మన డైరీ ఫార్మ్‌లో ఇది మూడో ఆవు. ఇది వచ్చి మనకి ఇది 60,000 పడింది. ఇది ఒక 7 లీటర్లు ఇస్తుంది ఈనినప్పుడు. ఇప్పుడు ఇది ఈని 3 మంత్స్ అవుతుంది. స్టిల్ ఇది ఇప్పటికి గూడా 7 లీటర్లే ఇస్తుంది. ఇది మాత్రం నేను మార్కెట్ నుండి తెచ్చాను దీన్ని. మార్కెట్ నుండి తెచ్చినప్పుడు కొంచెం తక్కువగానే ఇచ్చింది. మళ్ళా ఇప్పుడు మన దానా ఎయడం వల్ల ఇది బాగానే ఇస్తుంది. మన డైరీ ఫార్మ్‌లో ఇది నాలుగో ఆవు. ఇది కూడా మనము పల్లెటూరు నుండే పట్టుకొచ్చాము. దీని పాల కెపాసిటీ వచ్చి 6 లీటర్లు. ఇది కూడా మనకి 60,000 పడింది. ఇది 3 మంత్స్ ఈనిన తర్వాత మనం పట్టుకొచ్చాము. అందుకే మనకు కొన్ని పాలు తక్కువ ఇచ్చింది. ఇది నెక్స్ట్ ఈత్‌కి మనకి 7 లీటర్లు ఇస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది 3 మంత్స్ ప్రెగ్నెంటు. స్టిల్ ఇప్పటికి గూడా ఇది 3 లీటర్లు ఇస్తుంది. ఈనేటప్పుడైతే మనకి ఒక 7 లీటర్లు ఇస్తుందనుకుంటున్నాము. నెక్స్ట్ ఈత్‌కి ఇస్తుందో లేదో చూడాలి. మన వీడియోస్‌ని వందల్లో, వేలల్లో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్‌తో నాకు మంచి సపోర్ట్ దొరుకుతుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. మీరు ఎంతోమంది కంటెంట్ క్రియేటర్‌కి సపోర్ట్ చేస్తుంటారు. నేను ఒక చిన్న క్రియేటర్‌నే. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన డైరీ ఫార్మ్‌లో ఇది ఐదో ఆవు. ఇది మనకు 50,000 పడింది. ఈ పాల కెపాసిటీ 3 లీటర్స్. దీనివల్ల మేము చాలానే నష్టపోయాం. దీన్ని మేము మార్కెట్ నుండి తెచ్చాము. అందువలన మాకి చాలానే నష్టమే జరిగింది. అందువలన మనం మార్కెట్ నుండి ఆవులను పట్టుకోకూడదు. మనం రైతుల నుండి గానీ, విలేజెస్ తిరిగి కూడా పట్టుకుంటే మనకి ఏదైనా యూజ్ ఉంటుంది. మనం కొంత నమ్మొచ్చు. ఇలా మార్కెట్ నుండి తెచ్చుకునేటివి మనకు చాలానే నష్టం జరుగుతుంది. మీరు డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలంటే మీరు పల్లెటూర్ల నుండి లేదంటే రైతుల నుండి ఆవును కొంటే మంచిది. మీరు ఇలా మార్కెట్ నుండి తెచ్చుకుంటే చాలా నష్టపోతారు. ఇది మన డైరీ ఫార్మ్‌లో ఆరో ఆవు. ఇది ఆవు కాదు దూడ. దూడకి 2 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంది. ఇది ఒక 1 ఇయర్ లోపల ఇంగ ఈనుతుందనుకుంటున్నాము. ఈ దూడ మనకి 20,000 పడింది. ఇలా దూడలను పెంచుకొని మనం ఆవులుగా తయారు చేసుకోవడం వల్ల మనకి చాలానే యూజ్ ఉంది. తక్కువ రేటుకే మనకి ఆవులనేటివి బిల్డ్ అవుతాయి. మీరు తక్కువ అమౌంట్‌తో మనము డైరీ ఫార్మ్ బిల్డ్ చేయాలంటే ఇలా చిన్న చిన్న దూడలని కొని మనము సూదులేపించుకొని మనము ఈనిచ్చుకుంటే మనకి చాలానే ప్రాఫిట్ ఉంటది. బట్ మనం ఇలా ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలంటే మనకి ఒక 1 ఇయర్ అయినా టైం పడుతుంది. అందువలన ఇది ఎవరు ఎంచుకోరు. ఈ డైరీ ఫార్మ్ జస్ట్ నేను 5,00,000తో బిల్డ్ చేశాను. మీకు కూడా ఈ డైరీ ఫార్మ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. నేను 20,000తోనే షెడ్‌ని అరేంజ్ చేసుకున్నాను. మీకి ఈ షెడ్‌ని ఎలా అరేంజ్ చేసుకున్నాను, ఏ మెటీరియల్ యూజ్ చేశాను అని తెలుసుకోవాలంటే నేను రీసెంట్‌గా వీడియో అప్‌లోడ్ చేశాను మన ఛానల్‌లో. అది చూడండి. డెఫినిట్‌గా మీకు నచ్చుతుంది. మీరు డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలంటే ఈ వీడియో మీకు చాలానే యూజ్‌ఫుల్ అయితుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.